పొటెన్షియల్ 100% దీన్ని ఎలా యూస్ చేయాలి అండ్ చాలామంది ట్రేడర్స్కి తెలియని దీని సెట్టింగ్స్ ఎలా యూస్ చేయాలి, ఎలా పెట్టుకోవాలి అనేది ఇవాళ చూద్దాము. అండ్ ఒక ఇంపార్టెంట్ ఆల్గో ఆఫర్ కూడా తీసుకొచ్చానండి ఇవాళ మన కోసం. ఇవన్నీ చూసే ముందు ఒకవేళ మీరు ఈ ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. నేను స్టాక్ మార్కెట్ వీడియోస్ చేస్తూ ఉంటాను ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఎలా చేయాలి అని చూపించడానికి. ఓకే, ఫస్ట్ బాలింజర్ బ్యాండ్స్ గురించి తెలుసుకుందామండి. ట్రేడింగ్ వ్యూకి వెళ్ళి బాలింజర్ బ్యాండ్స్ యాడ్ చేస్తున్నాను నేను. బాలింజర్ బ్యాండ్స్ అని యాడ్ చేయగానే మనకి ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తాయండి. ఈ 3 లైన్స్ని ఇది అప్పర్ బ్యాండ్ అంటారు, ఇది మిడిల్ బ్యాండ్ బ్లూ కలర్ది, ఇది లోవర్ బ్యాండ్ అంటారు. ఈ మిడిల్ బ్యాండ్ వచ్చేసి 20 డేస్ది సింపుల్ మూవింగ్ యావరేజ్ అండి. ఈ అప్పర్ బ్యాండ్ అండ్ లోవర్ బ్యాండ్ వచ్చేసి స్టాండర్డ్ డివియేషన్ 2 వాల్యూస్ అండి. సో చాలామంది బాలింజర్ బ్యాండ్స్ని టాప్స్ అండ్ బాటమ్స్ ఐడెంటిఫై చేయడానికి, ఓవర్ సోల్డ్ అండ్ ఓవర్ బాట్ కండిషన్స్ ఐడెంటిఫై చేయడానికి వాడుతుంటారండి. కానీ ఇది ట్రెండింగ్ మార్కెట్స్లో చాలా ఫాల్స్ సిగ్నల్స్ ఇస్తుందండి. ఇప్పుడు ఆర్ఎస్ఐ ఎలాగైతే కంటిన్యూస్ ట్రెండింగ్ మార్కెట్స్ ఉంటే అక్కడికి ఆగిపోయి ఆర్ ఫాల్స్ సిగ్నల్స్ ఇస్తుందో, ఇది కూడా అంతే అండి, చాలా ఫాల్స్ సిగ్నల్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ దీన్ని రైట్గా ఎలా యూస్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఒక 2 ఇంపార్టెంట్ టిప్స్ ఉన్నాయండి. అవి 2 ఇంపార్టెంట్ టిప్స్ ఏంటి, దీన్ని కరెక్ట్గా ఎలా యూస్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ బ్లూ కలర్ లైన్ ఉంది, మనం అనుకున్నాం కదా సింపుల్ మూవింగ్ యావరేజ్ అని. అండ్ ఈ అప్పర్ బ్యాండ్ లోవర్ బ్యాండ్ వచ్చేసి స్టాండర్డ్ డీవియేషన్ 2. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కండిషన్స్ ఇచ్చిందండి. అంటే ఇక్కడ ఒక సిగ్నల్ ఇచ్చింది, పైకి వెళ్ళింది, అంటే ఇది ఓవర్ బాట్లో ఉంది, కిందకి పడిపోతుంది అని ఒక అజంప్షన్. సో ఇక్కడ ఒక ఫాల్స్ సిగ్నల్ ఇచ్చింది మనకి, ఇక్కడ ఫాల్స్ సిగ్నల్, మార్కెట్ ఇంకా ఇక్కడ కూడా పడలేదు. సో దీన్ని మనం ఈ ఫాల్స్ సిగ్నల్స్ని మనం తప్పించడానికి ఏం చేయొచ్చు అంటే, ఈ స్టాండర్డ్ డివియేషన్ ఏదైతే ఉందో డిఫాల్ట్గా 2 వస్తుంది వాల్యూ. దీన్ని మనం 2.5 కనుక పెట్టుకుంటే చాలా మటుకు ఫాల్స్ సిగ్నల్స్ మనకి అవాయిడ్ అవుతాయండి. సో ఇప్పుడు మీరు చూసారు కదా 2 ఉన్న స్టాండర్డ్ డివియేషన్ అప్పుడు ఇవి ఫాల్స్ సిగ్నల్స్గా ఉన్నాయి. 2.5 పెట్టుకున్నప్పుడు ఇది మీట్ అవ్వలేదండి. అంటే ఈ క్యాండిల్ ఈ అప్పర్ బ్యాండ్ని టచ్ అయినప్పుడు ఓవర్ బాట్గా కన్సిడర్ చేస్తారు ఇన్ జనరల్. సో మనం స్టాండర్డ్ డివియేషన్ని 2.5 పెట్టుకున్నందుకు ఇది మీట్ అవ్వలేదు కాబట్టి ఇంకా కండిషన్ మనకి సాటిస్ఫై అవ్వలేదు. సో చాలా మటుకు ఫాల్స్ సిగ్నల్స్ని మనం ఇలాగా అవాయిడ్ చేయొచ్చు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, బాలింజర్ బ్యాండ్స్ని జనరల్గా అందరూ స్వింగ్ ఇండికేటర్గా యూస్ చేస్తారండి. కానీ స్వింగ్ ఇండికేటర్గా బదులుగా దీన్ని వాలటైలిటీ ఇండికేటర్గా, అంటే మార్కెట్ ఎంత వాలటైల్గా మూవ్ అవుతుంది అనే దాన్ని ఐడెంటిఫై చేయడానికి యూస్ చేస్తే ఇది బాగా పనిచేస్తుంది. బాలింజర్ బ్యాండ్స్ జనరల్గా మార్కెట్ ప్రైస్ ఒకవేళ బాగా వాలటైల్ ఉందంటే బ్యాండ్ పెద్దదిగాను, వాలటైలిటీ తక్కువ ఉంది అంటే ఇలాగా తక్కువ స్వింగ్ ఉంటుంది, అంటే తక్కువ కాంట్రాక్షన్ చూపిస్తూ బ్యాండ్ ఇలా కనిపిస్తుందండి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మార్కెట్స్ ఇలాగా స్క్వీజ్లో ఉన్నప్పుడు, స్క్వీజ్ ఎండ్ అయినప్పుడు మార్కెట్ బాగా ఎక్స్ప్లోడ్ అవుతుందండి. అంటే మార్కెట్ అయితే పైకైనా వెళ్ళొచ్చు, లేకపోతే కిందకైనా వెళ్ళొచ్చు. కానీ మార్కెట్ ఎటు వెళ్తుంది అనేది ఐడెంటిఫై చేయడం మనకు కష్టం. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, దీనికి యూస్ చేయడానికి ఒక ఇండికేటర్ యాడ్ చేసుకుందామండి. ఇండికేటర్ నేమ్ ఏంటి అంటే హల్ సూట్ అని టైప్ చేయండి ఇండికేటర్స్లో. ఇక్కడ ఇన్ సిలికో అనేది ఉందండి. ఇది మీరు యాడ్ చేసుకుంటే మనకి 2 కలర్స్ కనిపిస్తాయండి, గ్రీన్ ఒకటి ఇంకా రెడ్ ఒకటి. గ్రీన్ అంటే బై అని, రెడ్ అంటే సెల్ అని మనకు తెలిసిందే కదా. అండ్ ఈ ఇండికేటర్ ఏదైతే ఉందో ఇది మనకి ఇండికేషన్ ఇస్తుందండి. అంటే ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్క్వీజ్ తర్వాత ఆల్మోస్ట్ ఈ స్క్వీజ్ ఎండ్ అయ్యేటప్పుడు మనకి రెడ్ కలర్ ఇచ్చిందండి, అంటే మార్కెట్స్ పడి ఇండికేషన్ అని. సో ఈ స్క్వీజ్ ఉన్నప్పుడు మార్కెట్ ఎక్స్ప్లోడ్ అవుతుంది అనేది మనకు ఒకటి తెలుసు, కానీ ఎటు ఎక్స్ప్లోడ్ అవుతుంది తెలియదు. కాబట్టి ఈ ఇండికేటర్ని వాడుకుంటే ఈ ఇండికేటర్ ఇచ్చిన కలర్ని బేసిస్ చేసుకొని మనం పొజిషన్ తీసుకోవచ్చండి. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్క్వీజ్ ఎండ్ అయిపోయింది అండ్ ఈ క్యాండిల్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ ఒక కలర్ వచ్చిందండి మనకి, రెడ్ కలరు. ఈ రెడ్ కలర్ని బేసిస్ చేసుకొని మనం పొజిషన్ తీసుకోవచ్చు. అండ్ దీని తర్వాత మార్కెట్ చాలా బాగా పడిందండి ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ ఈ క్యాండిల్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ అప్పుడు మనం పొజిషన్ తీసుకొని షార్టింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు మనం పొజిషన్ తీసుకొని స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని మనం
పెట్టుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్‌ని అయితే ప్రీవియస్ క్యాండిల్స్ హైగా అయినా పెట్టుకోవచ్చు ఆర్ రెసిస్టెన్స్‌ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ టార్గెట్‌ని అయితే 1:1.5 రేషియోగా అయినా 1:2 రేషియోగా అయినా తీసుకోవచ్చు. ఆర్ ఎప్పుడైతే ఈ కలర్ చేంజ్ అవుతుందో అంటే ఈ హల్ సూట్ కలర్ చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేస్తే మనకి ప్రాఫిటబుల్ ట్రేడ్ వస్తుందండి. అంటే మీరు ఈ క్యాండిల్ వరకు మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత కానీ ఆర్ మీరు ఇంకా ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత కానీ మీరు పొజిషన్ ఎగ్జిట్ చేస్తే మీకు ప్రాఫిటబుల్ ట్రేడ్ వస్తుంది. మనం ఇంకొక బై ఎగ్జాంపుల్ కూడా చూద్దామండి. సో ఇందాక మనం అనుకున్నట్టుగా మార్కెట్ ఇక్కడ స్క్వీజ్లో ఉందండి. దీని తర్వాత పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా మనకు తెలియదు. అందుకని మనం ఈ ఇండికేటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇది మనకి గ్రీన్ కలర్ అంటే బై సిగ్నల్ ఇండికేషన్ ఇచ్చింది. దీన్ని బట్టి మనం ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఈ క్యాండిల్ ఓపెన్ అప్పుడు కనుక మనం పొజిషన్ తీసుకుంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మార్కెట్ చాలా బాగా పైకి వెళ్ళింది. ప్రాఫిటబుల్ ట్రేడ్ తీసుకొని ఉండొచ్చు మనం. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి మనం ప్రీవియస్ క్యాండిల్ లోగా పెట్టుకోవచ్చు. అండ్ టార్గెట్ మీరు 1:1.5గా అయినా 1:2గా అయినా పెట్టుకోవచ్చు. ఆర్ మీరు ఈ ఇండికేటర్ కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వెయిట్ చేసి ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక మీరు పొజిషన్స్ ఎగ్జిట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంపార్టెంట్